విడుదల ఎప్పుడో తెలీదు, ఏ టైంకి పూర్తవుతుందో ఖచ్చితంగా రాజమౌళి కూడా చెప్పలేరు. అయినా సరే మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ అప్పుడే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇప్పటిదాకా కాశీకి సంబంధించిన ఎపిసోడ్స్ ని రామోజీ ఫిలిం సిటీలో, ఇతర కీలక సన్నివేశాలను జైపూర్ తదితర ప్రాంతాలలో పూర్తి చేసిన జక్కన్న ఇప్పుడు కీలక ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలు కెన్యా తదితర దేశాలలో షూట్ చేసేందుకు టీమ్ తో సహా అక్కడికి వెళ్లిపోయారు. తాజాగా కెన్యా ప్రధానమంత్రి ముసలియాన్ డబ్ల్యూ ముదవాడితో పాటు ఆ దేశపు ముఖ్యమైన మంత్రులను కలుసుకున్న రాజమౌళి ప్రాజెక్ట్ కి సంబంధించిన కీలక వివరాలను వాళ్ళతో పంచుకున్నారు. స్వయాన ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ వేయడం కన్నా గొప్ప ఘనత టాలీవుడ్ కి ఇంకేముంటుంది. 120 సభ్యుల బృందంతో మహేష్ బాబు అండ్ రాజమౌళి అక్కడికి చేరుకున్నారు. ఈస్ట్ ఆఫ్రికాలో స్కౌటింగ్ చేశాక కెన్యాకి కేంద్రంగా ఎంచుకున్న జక్కన్న ఈ దేశపు అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపేందుకు కావలసిన అన్ని అనుమతులు అందుకున్నారు. మైసామరా, నైవషా, సంబూరు, అంబోసేలి తదితర ప్రాంతాలలో SSMB-29 షూట్ జరగనుంది. ఏషియాలోనే అత్యంత పెద్దదైన ఫిలిం ప్రొడక్షన్స్ లో కెన్యా భాగం కావడం పట్ల ఎంపీ ముస్లియాన్ సంతోషం వ్యక్తం చేశారు. 120 దేశాలలో అత్యంత భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ ప్రేక్షకులు చూడబోతున్నారని ఆయన స్వయంగా పేర్కొనడం విశేషం. ఈ సినిమా కెమెరా లెన్స్ నుంచి కెన్యా సరికొత్తగా చూడబోతున్నందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేయడం చూసిన మహేష్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. రాజమౌళి ఇంత కష్టపడి కెన్యాని ఎంచుకోవడానికి కారణాలున్నాయి. హాలీవుడ్ కల్ట్ ఫ్రాంచైజ్ గా పేర్కొన్న ఇండియన్ జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని మన ప్రేక్షకుల అభిరుచులను అనుగుణంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించారు. అడవులు, జంతువులు, విచిత్ర ప్రాణులు, నిధి నిక్షేపాలు, సరస్సులు, జలపాతాలు, వేటలు, విచిత్రమైన మనసులు, ఇలా మనం చాలా అరుదుగా చూసే లోకంలో ప్రయాణం చేయబోతున్నారు. సుమారు 1200 కోట్ల బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని కెన్యా ప్రముఖ దినపత్రిక ది స్టార్ లో ఆర్టికల్ రావడం విశేషం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం SSMB-29 విడుదల 2007 మార్చి 25న ఉండొచ్చు. RRR వచ్చిన తేదీనే రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం. అయితే VFX కి ఎంత సమయం పట్టొచ్చనే దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. నవంబర్లో టీజర్ తో పాటు ఈ లాంఛనాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉండొచ్చని ఇంకా ఎంపిక జరగలేదని ఇన్సైడ్ టాక్. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి లెజెండరీ ఫిలిం మేకర్స్ తో శభాష్ అనిపించుకున్న రాజమౌళి ఈసారి మరింత భారీ స్థాయిలో గ్లోబల్ మార్కెటింగ్ చేయబోతున్నారు. కేవలం పాట కాకుండా ఈసారి తన పనితనానికి ఆస్కార్ వచ్చే స్థాయిలో కష్టపడతారని యూనిట్ లోని పనిచేస్తున్న సభ్యులు మాట. వరల్డ్ వైడ్ ఎంత లేదన్నా 2000 కోట్ల బిజినెస్ ని టార్గెట్ చేసుకునే అవకాశం ఉన్న ఈ పాన్ వరల్డ్ మూవీని ఒకేసారి అత్యధిక భాషలో రిలీజ్ చేయడం ద్వారా మరో అరుదైన రికార్డ్ అందుకునే ప్లాన్ లో ఉన్నారట. ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి దర్శక ధీర బిరుదుకి సార్థక నామధేయులుగా అనిపిస్తుంది.